బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. చేరే వాళ్లకు కొంతమందికి మంత్రి పదవులు కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానంతో టచ్ లోకి వెళ్లినట్లు చెప్తున్నారు. ఇక ఉత్తర తెలంగాణకు సంబంధించిన సీనియర్ బీఆర్ఎస్ నేతలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు గంగల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ కూటికి చేరబోతున్నట్లు లీకులు వస్తున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ కూడా వారికి గాలం వేస్తూ పలువురికి మంత్రి పదవులు ఇవ్వజూపనున్నట్లు తెలుస్తోంది. వీరే కాక గ్రేటర్ పరిధిలోని ప్రకాష్ గౌడ్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు టచ్ లోకి వచ్చినట్లుగా వినిపిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. చేరే వాళ్లకు కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానంతో టచ్ లోకి వెళ్లినట్లు చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపి, ఇటు తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఇటు బీఆర్ఎస్ అనేది మొత్తం టీమ్సీపై ఇటు వివిధ పార్టీలకు కూడా చేరేందుకు కూడా ముహూర్తాలు ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇందులో భాగంగానే ఇటు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ లో చేరేందుకు కూడా బీఆర్ఎస్ నేతలు, ఇటు సీనియర్ నేతలు కావచ్చు, ఇటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇటు కాంగ్రెస్ లో కూడా చేరేందుకు కూడా సంబంధిత అధిష్టానంతో కూడా చర్చించినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే ఇటు కరీంనగర్ మాజీ మంత్రి అయినప్పటికీ ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు ప్రశాంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ కు చేరబోతున్నట్టు కూడా ప్రచారం జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇటీవల ఇటు గంగుల కమలాకర్, ఇటు బండి సంజయ్ శుభాకాంక్షలు తెలుస్తూ కూడా ఇటు బీజేపీ పోస్టర్ విడుదల చేసిన నేపథ్యంలో ఇటు బీజేపీలో కూడా చేరుతారని ప్రచారం జరిగిన నేపథ్యంలో కొద్ది రోజులకే మళ్ళీ ఇటు కాంగ్రెస్ కూడా చేరుతున్నట్టు కూడా వార్తలు జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో చేరే వారికి మాత్రం మంత్రి పదవులు ఇస్తారని కూడా మనకు చర్చ సాగినట్టు కూడా తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ లో చేరిన ఇటు బీఆర్ఎస్ కు సంబంధించిన ఎవరైతే ఎమ్మెల్యేలు చేరారో వారికి పూర్తిస్థాయిలో మంత్రివర్గంలో చోటు కల్పించే దిశగా కూడా కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ మేరకు కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే బిగ్ లీడర్స్ ఉన్నారో వారు బీఆర్ఎస్ లో మాత్రం పూర్తి స్థాయిలో కీ రోల్ పోషిస్తున్నారో వారిని మాత్రం ఇటు ఈ కాంగ్రెస్ లో చేర్చే విధంగా కూడా పావులు కలుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎట్టకేలకు మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఎవ్వరు కూడా ఉండకుండా కానీ పూర్తి స్థాయిలో కూడా సీనియర్ నేతలతో కలిసి కూడా ఇటు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్టు కూడా మనకు గోపి, అంటే ఎంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారు? ఇప్పటికే కాంగ్రెస్ వైపు గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇంతకు ముందు కూడా గంగుల కమలాకర్ వెళ్తారనే టాక్ కూడా నడిచింది. తను వెళ్లట్లేదని స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు గంగుల పేరు వినిపిస్తుంది. మరి ఇంకా ఎవరెవరు వెళ్లే అవకాశాలు ఉన్నాయి? స్పందన అయితే ఇప్పటికే మాత్రం గత కొన్ని రోజులుగా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా ఇటు పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా ఇటు గంగుల కమలాకర్ పూర్తిలో కాంగ్రెస్ కూటికి చేరుతారని ఇప్పుడు చేరే డేట్ కూడా ఫిక్స్ అయినట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు సిద్దిపేట జిల్లాకు సంబంధించిన ఉత్తమాది నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇటు గంగుల కమలాకర్ చేరికను కూడా వ్యతిరేకించారు, అడ్డుకున్నారని కూడా ప్రచారం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ లో చేరుతారన్న నేపథ్యంలో ఇటు పొన్నం అడ్డుకట్ట వేశారనే కూడా ప్రచారం జరిగింది. అయితే పొన్నం ప్రభాకర్ కూడా ఉస్మానాబాద్కు సంబంధించి ఇటు కాంగ్రెస్ హీరోలుగా కాంగ్రెస్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఎంపీగా చేశారు. అయితే కరీంనగర్ మంత్రిగానే కొనసాగాలని కూడా ఇటు పొన్న ప్రభాకర్ చూస్తున్న పరిస్థితిలో గంగుల కమలాకర్ జైన్ అయితే ఇట
పూర్తిస్థాయిలో మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మాత్రం పునః చెక్ పెట్టే దిశగా ఈ అడుగులు వేస్తారనే నేపథ్యంలో మాత్రం అధిష్టానంతో మాత్రం గంగుల కమలాకర్ ను అడ్డుకుంటూ కట్ట వేశారని కూడా ప్రచారం చేస్తే అప్పుడు బ్రేక్ పడిన ఇటు ప్రస్తుతం అయితే ఇటు బీజేపీలో చేరతారన్న నేపథ్యం ప్రచారం జరిగింది. అయితే ఇటీవలే మళ్ళీ 2 రోజుల నుంచి కూడా ఇటు పూర్తి స్థాయిలో ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇటు ప్రశాంత్ రెడ్డితో పాటు గంగుల కమలాకర్తో పాటు ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రకాష్ గౌడ్ తో పాటు పలువురు ఎమ్మెల్యే దాదాపు సుమారు 7 నుంచి 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే టచ్ లో ఉన్నట్టు కూడా మనకు ప్రచారం జరుగుతుంది. అయితే పూర్తి స్థాయిలో మాత్రం అందరూ కూడా అయితే ఒకేసారి కూడా చేరే విధంగా కూడా చేరికలు కూడా ముందే పోతున్నట్టు కూడా ఇటు ప్రచారం జరుగుతుంది. అయితే ఇటు చేరిన వారికి మాత్రం కీలక పదవులతో పాటు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఇటీవల ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంలో కూడా పూర్తి స్థాయిలో మంత్రి పదవులు కూడా అందరికీ కేటాయించలేదు. అయితే మంత్రివర్గ విస్తరణ కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరుగుతుందన్న సమాచారం అయితే ఉంది. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు పూర్తి స్థాయిలో అయిపోయినాయి కనుక మంత్రివర్గ విస్తరణ కూడా త్వరలో ఉండబోతుందని చెప్పేసి కూడా ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కు సంబంధించిన కీలక నేతలు ఇందులో తీసుకొని గతంలో మంత్రి పదవి చేసిన వారిని కూడా తీసుకొని ఈసారి కూడా హీరోలు మంత్రి పదవులు కూడా ఇచ్చే అవకాశం కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇటు రేవంత్ రెడ్డితో కూడా ఇటు సన్నిహితులతో కూడా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇటు బీజేపీలో సెంట్రల్ లో వెళ్లే పరిస్థితి ఉంది, ఇటు స్టేట్ లో కాంగ్రెస్ పార్టీలో చేరే విధంగా ఇటు 2 వైపులో కూడా చూపే అవకాశం ఉంది. తమకు ఎలాంటి పదవులు ఇస్తారని కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు చూపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే దీంట్లో ఏదైతే హీరోలు ఇటు మంత్రి పదవులతో పాటు కీలక పదవులు ఎవరైతే ఇస్తారో వారి వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలో రాష్ట్రంలో మాత్రం పట్టు సాధించేందుకు మాత్రం నేతలు అడుగులు వేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో మాత్రం పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నేతలు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరే విధంగా కూడా చర్యలు చేపట్టినట్టు ఇటు చర్చించినట్టు కూడా తెలుస్తుంది. రేవంత్ రెడ్డితో పాటు ఇటు పలువురు నేతలతో కూడా చర్చించి మరికొద్ది రోజుల్లో కూడా ఇటు క్వాలిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వచ్చే వారికి మాత్రం మంత్రి పదవులు ఇస్తామని చెప్పేసి కీలక పదవులు ఇస్తామని హామీ ఇచ్చినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ గోపి. ఉత్తర తెలంగాణకు సంబంధించిన సీనియర్ బీఆర్ఎస్ నేతలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి చేరే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిల్ అందిస్తారు. సాయిల్, చేసుకుంటున్నాయని చెప్పవచ్చు. అయితే బీఆర్ఎస్ నుంచి కీలక నేతలకు కాంగ్రెస్ లోకి లాగేందుకు కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర కసరత్తులు చేస్తుందని చెప్పేసి మనకు తెలుస్తోంది. అయితే గతంలో మంత్రులుగా కేసీఆర్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్న వారి మీద డేగా కన్ను వేసినట్లుగా మనకు సమాచారం ఉంది. అయితే కాంగ్రెస్ అంటేనే అది యాక్చువల్ గా రెడ్డిలా ఏడిపట్టి అనేది చాలా ఏదైతే వారికి దగ్గర సంబంధాలు అనుబంధంగా ఉన్న వారిని లాక్కోవడానికి ఆ రాజకీయ సంబంధాలు ఇప్పుడు ఈ మెరుగుపడుతున్నాయని చెప్పేసి మనకు చెప్పవచ్చు. అయితే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఈ రెడ్డి లాబింగ్ పూర్తిగా ఇందూరు జిల్లా రాజకీయాల వైపు కన్నేసినట్లుగా మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా ఏదైతే మనం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా చెప్పుకుంటున్న మాజీ ఏదైతే మంత్రి ఏదైతే రోడ్లు భవనాల శాఖ తర్వాత శాసనసభ పక్షాల నేత అయిన మంత్రిగా ఉన్న వేముల ప్రశాంత్ రెడ్డి ఆయన మీద కన్నేసినట్లుగా మనకు సమాచారం ఉంది. ఇప్పటికే ఆయన ఏదైతే కాంగ్రెస్ అధిష్టానం ఆయన ఏదైతే ఆయనతో సంభాషించినట్టుగా ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నప్పటికీ కూడా ఇంకా ఆయన రావడానికి ఇంకొక 15 రోజులు పడుతున్నప్పటికీ కూడా అమెరికాలో ఉండే ఆయనతో నిత్యం సంభాషణ జరగడము, ఆయనతో సంప్రదింపులు జరగడం అనేది జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా పార్టీలోకి ఆయన ఆహ్వానించి మంత్రి పదవికి చోటిస్తామని చెప్పేసి ప్రధానంగా కీలక శాఖను కూడా కేటాయిస్తామని చెప్పేసి కూడా ఆయనకు ఆఫర్ ఇచ్చారు. అయితే దీని మీద ఆయన ఆలోచనలో పడ్డట్టుగా
అసలు ఎట్లుంటుంది, మన పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీ పరిస్థితి ఏంది, పూర్తిగా ఖాళీ అయిపోయింది పార్టీ. ఆ పార్టీ క్యాడర్ కూడా దూరం అవుతుంది. ప్రతి మండల స్థాయిలో ఏదైతే గ్రామ స్థాయిలో ఉన్న క్యాడర్ అంతా దూరం అవుతుంది. మొన్న టోటల్ గా ఓటింగ్ అంతా బీఆర్ఎస్ ఓటింగ్ అంతా బీజేపీ వైపు మళ్ళింది. మనకు భవిష్యత్తు ఉండదు. అసలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఎట్లుంటుంది, బీజేపీకి ఎట్లుంటుంది అనేది వాళ్ళొక సమాలోచనలో పద్ధతిగా మనకు తెలుస్తోంది. అయితే మొత్తానికైతే ఈ సంప్రదాయాలకి మనకు నడుస్తుంది. ఇటు నిజామాబాద్ జిల్లా నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి మీద, పక్క జిల్లా అయిన కామారెడ్డి నుంచి కూడా వృద్ధ నేత, చాలా సీనియర్, అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన, ఏదైతే మాజీ మంత్రిగా పనిచేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి మీద కూడా ఆయనతోటి కూడా టచ్ లోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రధాన నేతలు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తోంది. అయితే మంత్రి పదవి కూడా ఆయనకి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే కామారెడ్డిలో పార్టీకి పెద్ద దిక్కుగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒక్కరే ఇప్పుడు మిగిలి ఉండడము, మిగతా నియోజకవర్గాల్లో చూస్తుంటే ఎల్లారెడ్డిలో సురేందర్ గాని, తర్వాత ఇక్కడ ఏదైతే మనకు కామారెడ్డికి వస్తే గంపగోవర్ధన్ గాని, మళ్ళీ మిగతా జుక్కలకు వస్తే హనుమంత్ షిండే గాని, ఇక్కడ మెయిన్ ప్రధానంగా ఉన్న వీళ్ళందరికీ కూడా పెద్ద దిక్కుగా ఉండి పార్టీని ముందుకు నడిపించిన ఏదైతే ఈ మనకు స్పీకర్ గా ఉన్న మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కూడా పెద్ద ఆయనను పార్టీలోకి రప్పిస్తే హుందాతనంగా ఉంటుంది. ప్లస్ ఆయన రెండు జిల్లాల మీద ఆయన ప్రభావం ఉంటుంది. అటు కామారెడ్డి, ఇటు నిజామాబాదు రెండింటికి ఆయన పనికొస్తారని చెప్పేసి కూడా ఆయన మీద గాలం వేసినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఆయన కూడా రిటైర్మెంట్ లో ఉండడము, ఆ రిటైర్మెంట్ పాలిటిక్స్ లో ఇది ఆఖరి రోజులో ఉండడం అనేది, మంత్రిగా చేయాలని ఆయనకు ఎందుకైతే మళ్ళీ ఈ మొన్నటిదాకా స్పీకర్ గా చేసి ఎక్కువ ప్రజల్లోకి ఆయన వెళ్ళలేకపోయినప్పటికీ ఇప్పుడు మంత్రిగా ఉండి మొత్తం ప్రజల్లోనే ఉండాలి, తన వారసత్వానికి ఏదైతే తన కొడుకులకు మళ్ళీ తన స్థానాన్ని సుస్థిరంగా ఏర్పరచాలన్న ఉద్దేశంతో కూడా ఆయన ఒక ఆలోచనలో పడ్డట్టుగా మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికైతే కాంగ్రెస్ పెద్దలు ఈ పెద్ద నేతలకు గాలం వేసి వారిని ఎట్టి పరిస్థితుల్లో పార్టీలోకి ఏదైతే రప్పించడానికి విషయ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికి కాంగ్రెస్ వైఖరి ఓవరాల్ గా చూస్తుంటే మొత్తానికి బీఆర్ఎస్ ను భూస్థాపితం చేయాలి. ఎక్కడ కూడా గ్రామ స్థాయిలో గాని, మండల స్థాయిలో, నియోజకవర్గాల స్థాయిలో, జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా వాళ్ళ నామరూపాలు లేకుండా చేయాలన్నదే వాళ్ళు దాన్ని సంకల్పంగా పెట్టుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే కేసీఆర్ ఏదైతే మనకు కామారెడ్డిలో ఓడిపోయిన తర్వాత అక్కడ 2-3 మీటింగ్లకు కూడా అప్పుడు ఈయన పోచారం శ్రీనివాస్ రెడ్డి అటెండ్ కాలేదు. ఆయన స్టేజ్ మీద కూడా అప్పుడు ఆహ్వానించడం లేదు అనేది కూడా అప్పుడు ఆహ్వానించలేదని తెలిసింది. అయితే మొత్తానికి అయితే సరే కొద్దిగా కినుక వహించినట్లు కేసీఆర్ పట్ల ఆయన కొద్దిగా కినుక వహించినట్లుగా ఉన్నారు. అయితే మొన్న ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత 2 పార్టీ మీటింగ్ కానీ, తర్వాత 2 సమావేశాలకు కానీ పోచారం శ్రీనివాస్ రెడ్డి రెడ్డినే పక్కన కూర్చొని పెట్టుకోవడం, ఆయనకు పెద్దపీట వేయడం అనేది కొద్దిగా జరిగింది. అది ఏదైతే అసంతృప్తిగా ఉండడమే ఆయన గమనించే ఆయనను కొద్దిగా ఏదైతే ఆయనకు కొద్దిగా బుజ్జగించే ప్రయత్నాలలో కేసీఆర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే మనం ఉత్తర తెలంగాణ విషయానికి చూస్తుంటే కడియం శ్రీహరి ఏదైతే పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కడియం శ్రీహరి పార్టీ మారి వెళ్లడము, ఆయన కూతురుకు అక్కడ ఇప్పించడము, ఇవన్నీ పరిణామాల తర్వాత సీనియర్ చాటర్ అంతా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతుంది అనేది కూడా మనకు సుస్పష్టమవుతుంది. ఇందులో భాగంగానే మొన్న ఈ ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలు పూర్తిగా పార్టీకి ఎదురైన ఎదురు దెబ్బలు కానీ, తర్వాత ప్రజల్లో పెరిగిన అసంతృప్తి కానీ, తర్వాత ఇప్పుడున్న ఏదైతే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎట్టి పరిస్థితుల్లో పార్టీని మారాలనే ఒత్తిడి కూడా ఇటు ప్రశాంత్ రెడ్డికి కానీ, ఇటు పోచారం శ్రీనివాస్ రెడ్డికి కానీ మనకు ఒత్తిడి పెరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఈ 2 జిల్లాలో మాత్రం 2 ప్రధాన నేతల మీద గాలం వేసి వారిని ఎప్పుడో రేపో మాపో వారిని పార్టీలోకి లాగే అవకాశాలు లేకపోలేదనేది కూడా మనకు తెలుస్తుంది. ఇంకో రకమైన అంటే మనకు సమాచారం ఏం తెలుస్తుందంటే కేసీఆరే ఈ 2 నాయకులను కూడా ప్రోత్సహిస్తున్నాడు పంపడానికి కాంగ్రెస్ పార్టీలోకి. ఏదైతే కాంగ్రెస్ పార్టీలో
పూర్తిగా మళ్ళీ విచ్ఛిన్నం చేసి ఆ పార్టీని నామరూపాలు లేకుండా చేయడానికి కూడా కేసీఆర్ తనకు అత్యంత సన్నిహితుడైన ప్రశాంత్ రెడ్డిని ఏదైతే ఆయన ఆ పార్టీలోకి పంపిస్తూ ఆయన ద్వారానే గానీ ఇంకో రకంగా బీజేపీలోకి వెళ్తారు ప్రశాంత్ రెడ్డి అన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీనిపై వాస్తవానికి ఏదో ఒక పార్టీ మారాలి అనేది ప్రశాంత్ రెడ్డి మీద క్యాడర్ లో వస్తున్న ఒత్తిడి అనేది మనకు నిజంగానే మనకు సుస్పష్టమవుతుంది. ఆయన కూడా ఒక రకంగా పార్టీ మారాలన్న ఆలోచన యాక్చువల్గా ఏంటంటే మొత్తానికి కేసీఆర్ కు కుడి భుజంగా ఉన్న పేరుంది ఆయనకు. ఒక పెద్ద కొడుకులాగా ఆయనను అంత ఆదరించి ఎక్కువ చేర్చుకున్నాడు అనేది కూడా మనం అనేక సందర్భాలు 10 ఏళ్లలో మనం చూసాం. ఉద్యమం నాటి నుండి కలిసి ఉన్న ప్రశాంత్ రెడ్డికి చాలా పార్టీలో గాని తర్వాత ఆయన కుటుంబంలో కూడా ఒక స్థానాన్ని కల్పించిండు అనేది ఆయన ఏ పని అయినా ప్రశాంత్ రెడ్డి తోటే పనిచేసేవాడు అనేది కూడా మనకు ఇక్కడ మనకు తెలుస్తుంది. అయితే అటువంటి లీడరు పార్టీని మారుతాడా అనేది కూడా ఒక పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కొద్దిగా ఇది అనుమానించాల్సిన అవసరం ఉంది. ఇదేదో ఎత్తుగడనే కేసీఆర్ ఎత్తుగడలాగానే ఉందనేది కూడా ఇది లేకపోలేదు. ఈ కేసీఆర్ ఏదైతే కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఆ పార్టీలోకి పంపించడానికి అనేది కుట్రనే భాగం అనేది కూడా ఒక రకమైన ఆరోపణ వస్తుంది. బట్ బీజేపీలోకి కూడా వెళ్తే ఏ విధంగా ఉంటుంది? బీజేపీ రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన శక్తిగా బీజేపీ పార్టీ ఉంటుంది. ఇక ప్రాంతీయ పార్టీలకు వాటిని బీజేపీని ఎదుర్కొనే పరిస్థితి లేదు. ఎందుకంటే బీజేపీ ఇక పూర్తిగా తెలంగాణ మీద కన్నేసింది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు గెలిచిన తర్వాత తెలంగాణలో ఇక పూర్తిగా అసెంబ్లీ మీదనే దృష్టి కేంద్రీకరించి ఓవరాల్ గా కర్ణాటక గాని మిగతా రాష్ట్రాలలో ఒడిశాలో గాని జరిగిన పరిణామాల ప్రకారంగా పూర్తిగా దీన్ని ఇక్కడ ప్రాంతీయ పార్టీలను అంతం చేసి బీజేపీని బలోపేతం చేసి ఇక్కడ అన్ని ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకొని అధికారం చేపట్టాలనే సంకల్పంతో వాళ్ళు పావులు కదుపుతున్నట్టుగా పూర్తిగా మనకు ఏదైతే వాళ్ళ సమీకరణాలు తెలుస్తున్నాయి. అందులో భాగంగానే ప్రశాంత్ రెడ్డి కూడా ఇందులోకి వెళ్తే కూడా ఆయనకు భవిష్యత్తు ఉంటుందనేది కూడా కొంతమంది సూచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆయన మీద 2 సార్లు ఓడిపోయిన ఏదైతే బాల్కొండ నియోజకవర్గంలో 2 సార్లు ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సునీల్ రెడ్డి, ఆరెంజ్ ట్రావెల్స్ సునీల్ రెడ్డి ఉండడం ఆయన ఇద్దరికి పడదు. ఈ పార్టీలోకి వస్తే మళ్ళీ ఆయనతోటి నాకు నిత్య పోరాటం ఉంటుందన్న ఉద్దేశంతో కూడా చాలా మంది ఆయనకు సూచనలు సలహాలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కన్నా బీజేపీ అయితే బెటర్ ఉంటుందేమో ఆలోచించండి అనేది కూడా ఆయనకు ఉచిత సలహాలు కూడా ఇచ్చిన వారు చాలా ఉన్నారని తెలుస్తుంది. మొత్తానికైతే ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి ఇంకా అమెరికాలోనే ఉన్నారు. ఆయన అమెరికాలో దాదాపు ఇంకో 15 రోజులు ఉంటారు. నెలాఖరులో గాని మొదటి వారంలో గాని జూలై మొదటి వారంలో వచ్చే అవకాశం ఉంది. సరే, అక్కడి నుంచి ఇవన్నీ జరుగుతున్నట్లు మనకు సమాచారం ఉంది. వైశాలి, థ్యాంక్ యూ సాయి.